పూరా లోకల్. వడగండ్ల వర్షానికి నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వడగండ్ల వర్షానికి నష్టపోయిన పంటను ఇప్పటివరకు జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు పరిశీలించకపోవడం విడ్డూరమన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకి ప్రభుత్వం నష్టపరిహారం అందించే విధంగా చూడాలన్నారు. గతంలో ప్రభుత్వం నష్టపోయిన అర్హులైన రైతులను మోసం చేసిందని, అనర్హులైన రైతులకు మాత్రమే నష్టపరిహారాన్ని చెల్లించిందన్నారు. నష్టపోయిన పంటలను అధికారులు పరిశీలించి అర్హులైన ప్రతి రైతుకు నష్టపరిహారాన్ని అందించే విధంగా చూడాలన్నారు. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్పడం లేదని, నష్టపోయిన నిజమైన రైతులకు న్యాయం జరగకపోతే వారికి న్యాయం జరిగే వరకు పోరాడతానన్నారు. అధికారులు నష్టపోయిన రైతు యొక్క పాస్బుక్, సర్వే నెంబర్, ఎంత నష్టపోయింది అన్ని క్లుప్తంగా తీసుకోవాలని కోరారు. నిజమైన రైతులు, నష్టపోయిన వారికి న్యాయం జరగాలని కోరారు. అది పార్టీతో సంబంధం లేదని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. పెట్టినటువంటి వ్యక్తులు కానీ అందరూ రైతులకు చాలా నష్టం జరిగింది. కామారెడ్డిలో జరిగినటువంటి వడగళ్ల వానకి ఇవాళకి 4-5 రోజులు జరిగిన క్షేత్రస్థాయి పర్యటనలో గౌరవ కలెక్టర్ గారు వెళ్ళకపోవడం అనేది శోచనీయం. నేను కలెక్టర్ గారు కోడ్ ఉంది కాబట్టి అధికారులతో మాట్లాడలేని పరిస్థితిలో నేనున్నాను తప్ప, కోడ్ లేకపోతే అధికారులను తీసుకెళ్ళి క్షేత్రస్థాయి పర్యటన నేనే చేసేవాడిని. క్షేత్రస్థాయిలో పర్యటన చేయమని ఆ రాత్రి వర్షం పడ్డ మరుక్షణం ఉదయం 7 గంటలకే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు, రెవెన్యూ డిపార్ట్మెంట్కు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్కు చెప్పడం జరిగింది. వారు క్షేత్రస్థాయి పర్యటన చేసేప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఎక్కడైనా కలిసినా మాట్లాడినా అధికారులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశం మీద మధ్యాహ్నం 3 వరకు ఎక్కడికి వెళ్లకుండా వారి పర్యటన కోసమే సమయం ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం 3 నుంచి సుమారు 25-26 గ్రామాల్లో నేను పర్యటించడం జరిగింది. వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలు పంట నష్టం 100% పోయింది. ఇవాళ వరి సంగతి చూస్తే విత్తు గట్టిపడి పాలు తాగే సమయంలో, విత్తు గట్టిపడే సమయంలో రైతు ఆఖరిసారి విత్తు గట్టిపడుతుందనే టైంలో ఇవాళ మసాలా వేసిన తర్వాత ఈ వడగళ్ళ వాన జరిగింది. 100కు 100% ఆ వరి పంట పోయింది. అలాగే మామిడి తోట అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పరంగా చూస్తే నేను క్షేత్రస్థాయిలో నాకున్నటువంటి సోర్సెస్ ద్వారా గ్రామాల్లో కూర్చోండి, గ్రామాల్లో పంట చేన్ల దగ్గరికి వెళ్ళి ఏ సర్వే నెంబరు, ఎంత పొలం ఉంది, ఎంత మక్క ఉంది, ఎంత పండ్ల తోటలు ఉన్నాయి, ఎంత ఉల్లిగడ్డ ఉంది అనేది పంట పేరు, ఎక్స్టెంట్ నెంబరు, అంటే సర్వే నెంబరు, ఎక్స్టెంట్ ఎంత అనేది, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఏ సర్వే నెంబరు, రైతు పేరు, ఏం పంట ఉంది, ఆ పంట ఎంత శాతం నష్టపోయిందంటే 100కు 100 నష్టపోయింది. అవి చూసి ప్రాక్టికల్గా ఇవాళ ఇవన్నీ కూడా అన్ని గ్రామాల్లోకి వెళ్ళి తీసుకొచ్చినటువంటి ఇవన్నీ పేపర్. ఇవి అక్షర సత్యం. ఇందులో ఏమాత్రం కూడా మార్పు లేదు. ఇందులో ఏది తప్పుగా రాసింది లేదు. ఇక్కడ వీళ్ళు వాళ్ళు అనేది ఎక్కడ చూడలేదు. ఇది రైతు పరంగా రైతులకు నష్టమైనటువంటి పంట చేన్లు, సర్వే నెంబరు, ఎన్ని ఎకరాలు, ఏం పంట అనేది రైతును పెట్టి, అదే రాజకీయ నాయకులం మేం పోతే వచ్చిండు, చూసిండు, పోయిండు అనేది ఉంటుంది తప్ప ఇతను రాజకీయంగా వచ్చిండు అనేది ఆలోచిస్తారు తప్ప లేదు. ఇది ఒక రాజకీయ నాయకునిగా నేను చెప్పొద్దు, కానీ ప్రజల్లో ఉన్న భావన మాత్రం అది. ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా ఫోటోల మందం వచ్చేసి ఫోటోలు దిగి ఈ వరి పంటను ఒక ఫోటో, ఇంకొక దగ్గర ఒక ఫోటో దిగి మొత్తం పర్యవేక్షించి వచ్చినామని చెప్తారు. అరగంటల పర్యటన ముగించేసి ఫోటోలు దిగి వచ్చేది రాజకీయ నాయకులు. కానీ అధికారులు అలా కాదు. అధికారులు ఎన్ని ఎకరాలు పోయింది, ఎవరి శివార్లో పోయింది, ఏ సర్వే నెంబరు, ఏ రైతు, ఏ పంట అనేది చూడాల్సిన బాధ్యత అడ్వకేట్ కానీ లేకపోతే రూరల్కి వెళ్ళే లైన్ కానీ అవన్నీ పోల్స్ ఇరిగిపోతే పోల్స్ రెక్టిఫై చేస్తున్నారు. కానీ గ్రామాల్లో అగ్రికల్చరిస్ట్ల దగ్గర పడిపోయిన పోళ్ళకి రైతులను డబ్బులు కట్టమంటే కట్టరు. అది కాని పని. రైతుకు నష్టం జరిగినప్పుడు తిరిగి పంట పోయినాక ఆ రైతు తిరిగి మళ్ళీ పొలాల్లో డబ్బులు కట్టాలంటే కట్టరు. కాబట్టి గవర్నమెంట్ దీని గురించి కూడా ఆలోచించి రైతుల పొలాల్లోకి సప్లై అయినటువంటి, అంటే వ్యవసాయానికి సప్లై చేసే కరెంటు, వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్తు లైన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కంబాలు ఇరిగిపోయినాయి కానీ నష్టం కానీ అది గవర్నమెంట్ ద్వారానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేయాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను.